లార్డ్, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. నాకు దీవెన దయచేయుము. ప్రిదోన్ బిడ్లారా, దేవుడు తన వాక్కును బయలుపరుస్తున్నాడు. దేవా, నాకు దీవెనలు దయచేయము అని. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యొక్క దీవెనల కొరకు ప్రతి ఒక్కరు ఎదురు చూసేవారిగా ఉన్నారు. పాపి అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా, అయ్యా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రతి ఒక్కరు అడిగేటువంటి స్థితి ఈరోజు కనబడతా ఉంది. ఆలోచన చేయండి. కుష్ఠరోగి కలిగినటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి నిలబడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నన్ను ముట్టు, నన్ను తాకు ప్రభువా అని ప్రభు దగ్గర వేడుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. భర్తిమైనటువంటి గుడ్డివాడు కూడా ప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించి ప్రభువా అని చెప్పి, దయచేసి నన్ను దీవించు ప్రభువా అని చెప్పి ప్రభు దగ్గర వేడుకున్నటువంటి స్థితిలో కనబడతా ఉంది. ప్రిదోన్ బిడ్లారా, అదే రీతిగా మనం గమనించగలిగితే పాపాత్మురాలైన స్త్రీ కూడా యేసుక్రీస్తు యొక్క పాదాలు పట్టుకొని ఆమె కూడా ప్రభువా నన్ను దయచేసి దీవించు ప్రభు అని ప్రభు వాక్యంలో కనబడతా ఉంది. ఎందుకు ఈ మాటలని చెబుతున్నానంటే, ప్రభు దగ్గర ఎవరైతే బ్రతిమలాడుకున్నారో, వేడుకున్నారో వారందరినీ దేవుడు మెండుగా దీవించాడు. ప్రిదోన్ బిడ్లారా, ఈరోజు నువ్వు దీవెనల కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే మనుషుల దగ్గర వచ్చే దీవెనల కంటే దేవుని దగ్గర వచ్చేటువంటి దీవెనలు ఎంతో శ్రేష్టమైనటువంటివి. ఆలోచన చేయండి. దేవాది దేవుడు ఒక్కసారి దీవించాడంటే నిజంగా నువ్వు ఎంత గొప్పవాడిగా ఆశీర్వదించబడతావు ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథములో ఇదిగో సుంకరి అయినటువంటి ఒక పొట్టివాడైనటువంటి జక్కయ్య ఉన్నాడు. ఆ జక్కయ్య ఇంటికి ఆయన వెళ్ళి, ఇదిగో ఇతను కూడా అబ్రహాము గారి కుమారుడే అని చెప్పిన తర్వాత ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో తెలుసు, ఆ ఇంటికి రక్షణ కలిగినది. ఎందుకంటే ఆయన తను సంపాదించినటువంటి తోపుడు సొమ్మునంతా తిరిగి తన వారికి పంచినప్పుడు. ఈరోజు నీ స్థితి భయంకరమైనటువంటి పాపమైన స్థితిలో ఉందా? ప్రభు దగ్గర అడగండి. ప్రభువా నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, పాపం నుంచి విడిపించు ప్రభువా, నా కుటుంబానికి రక్షణ దయచేయి ప్రభువా, నాకు కావలసిన దీవెన నాకు దయచేయి ప్రభువా అని ప్రభు దగ్గర ఎవరైతే వేడుకుంటారో దేవుడు సమృద్ధికరమైన దీవెన నిశ్చయముగా తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. దీవెన ఆశీర్వాదం ఈ దినాన్ని నిశ్చయముగా దేవునికి దయచేయును గాక. ఆమేన్.